మా వాడికి ఇంకా ఎన్నాళ్ళు కష్టాలు పెడతావు భగవంతుడా? ఓ పంచే, వాడి కష్టాలన్నీ మా ఇద్దరికీ పంచే. ఆ బాధలన్నీ మేం భరిస్తాం. ఎక్కడే నీ కొడుకు? ఏ మీ కొడుకు కదా? నా మాట వింటేనే నా కొడుకు. అయినా గుడి బయట దాకా వచ్చినవాడు లోపలికొచ్చి దర్శనం చేసుకుంటే వాడికొచ్చిన ఇబ్బంది ఏంటంట? నువ్వైనా వెళ్ళి వాడిని కాస్త పిలువు. అలాగే బాస్. రాను రాను దీనికి వెటకారం ఎక్కువైంది. క్రిషన్, ఒరే క్రిషన్, ఒరే. అయిందా మీ పూజ? నీదే ఆలస్యం. ఇదిగో ఆల్రెడీ నేను పూజలోనే ఉన్నా, కనబడట్లేదా? బావుందిరా మీ వరుస. అక్కడ ఆయన, ఇక్కడ నువ్వే వచ్చి చెప్పుకో. నా వల్ల కాదు. ఓకే, నేను వస్తాను. మీ ఆయన అంటే నాకేమన్నా భయమా? పద. రేయ్, దేవుడికి దండం పెట్టుకో. రిక్వెస్టా ఆర్డరా? ఆర్డరే. ఆర్డర్ అయితే ఓకే, రిక్వెస్ట్ అయితే పట్టించుకోను. రేయ్, నేను చెప్పింది దేవుడికి దండం పెట్టుకోమని. రేయ్, నీకేమైనా చెవుడొచ్చిందా? దేవుడికి దండం పెట్టుకోరంటే మా కాళ్ళ మీద పడతావేంటి? మీరు చెప్పిందే నేను చేశాను. గోడకేసి తల బాదుకున్నా దేవుడు రెస్పాండ్ అవడు. నాకు చిన్న తలనొప్పి వచ్చినా మీరు నా కోసం తల్లడిల్లిపోతారు. నాకేం కావాలన్నా ఇస్తారు. సో మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు. పెద్దలే కాదు, దేవుడు కూడా అదే చెప్పాడు. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. ఈ ఊటీ అందాలు చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనుంది. నాకు కూడా. మీరు ఊటీ నుంచి వెళ్లే ముందు మీరిద్దరు ఇక్కడే ఉన్నట్టు మీ ఇద్దరి పెయింటింగ్ చేస్తాను. నాకైతే మీ జోడి అచ్చం లైలా మజ్నులా ఉంది. మీరు వెళ్ళి కూర్చోండి, ఇప్పుడే పెయింటింగ్ క్యాన్వాస్ వస్తాను. గెట్ రెడీ, జస్ట్ వెయిట్. ఎందుకురా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతావు? కావాలంటే ఓ ఫోటో తీసుకో, క్షణాలు అయిపోతుంది. నో, మీరిద్దరు నాతో కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని ఇక్కడే వదిలిపెట్టి నేను ఒక్కడనే హైదరాబాద్ వెళ్ళిపోతాను. కూర్చోండి. లేవండి. ఆ పెయింటింగ్ చూడవే, ఎంత బాగా వేశాడు. రే నాన్న, దాహం వేస్తోంది, కొంచెం వాటర్ పట్టరా. ఓకే.